ఫలదాయిని సీతారామ ప్రాజెక్టు ప్రారంభమైంది. 3 పంప్ హౌస్లను 3 నేతలు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి 2వ పంప్ హౌస్ ప్రారంభించారు. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 3వ పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ సీతారామ ప్రాజెక్టుతో తీరింది. కృష్ణమ్మ పరవళ్లతో కేనేలకు గోదావరి తల్లి కూడా జతకానుంది. సాగర్ కెనాల్ చివరి ఆయకట్టులో సిరుల పంట పండించబోతోంది సీతారామ ఎత్తిపోతల పథకం. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతలతో నీరందనుంది.